పార్సల్ చేయబోతున్నాం అన్నమాట. కాదు మేమైతే ఒక సిస్టర్స్ ఛాలెంజ్ హూ ఈజ్ మోర్ లైక్లీ టు అని ఒక ఛాలెంజ్ ఆడబోతున్నాం. ఈ ఐడియా అయితే అలా స్క్రోల్ చేస్తూ ఉంటే చాలామంది ఆడారనమాట. సో మనం కూడా ఆడదాము మమ్మీతో అనేసి చేస్తున్నాము. సో ఈ ఛాలెంజ్ ఎలా ఆడాలంటే మా మమ్మీని క్వశ్చన్స్ అడుగుతాము అండ్ తనైతే ఫర్ ఎగ్జాంపుల్ హూ ఇస్ ఎ గుడ్ గర్ల్ అన్న క్వశ్చన్ అడిగామనుకోండి, నేను గుడ్ గర్ల్ అనుకోండి, నన్ను ఇట్లా ముంచుతుంది. సో అదనమాట గేమ్. ఓకే, సో మేమైతే చాట్‌జిపిటీలో నుంచి కొన్ని గూగుల్ జెమినై లేకపోతే కొన్ని వీడియోస్లో నుంచి 35 క్వశ్చన్స్ అయితే చేసుకున్నాం, కలెక్ట్ చేసాం. ఆ 35 క్వశ్చన్స్ని 1 by 1 ఒక్కొక్కరు అడుగుతూ ఉంటారనమాట. దెన్ వి విల్ స్టార్ట్ అవర్ ఛాలెంజ్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఇప్పుడైతే క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేసేద్దాం. హూ ఈజ్ అలక రాణి అంటే ఎవరు ఎక్కువ? ఈవిడే గైస్. నెక్స్ట్ మా అక్క. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ మోర్ డ్రామాటిక్? ఎవరు ఎక్కువ డ్రామాలు చేస్తారు? ఈమె గైస్. ఎంత డ్రామాలు ఆడుతుందంటే అన్ని డ్రామాలు ఈమెతోనే అవుతాయి. నేను చదువుతాను. హూ స్టడీస్ మోర్ అండ్ గెట్స్ మోర్ మార్క్స్? ఎవరు ఎక్కువ చదువుతారు, ఇంకా ఎవరికి ఎక్కువ మార్క్స్ వస్తాయి? మంచి మార్క్. ఇద్దరు. ఓకే గైస్, ఇద్దరం బాగా చదువుతామన్నమాట. నువ్వు లేకు, ఇద్దరం బాగా చదువుతామన్నమాట. మంచిగానే వస్తాయి మార్క్స్, అయితే బాగా వస్తాయి. ఎస్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, హూ హ్యాస్ సెల్ఫ్ కంట్రోల్ అంటే మనల్ని మనం కంట్రోల్ చేసుకుంటాం. అంటే కోపాన్ని, సాడ్ని, క్రై ఎవరికి ఎక్కువ కోపం అవుతున్నా సరే కంట్రోల్. ఇద్దరు కంట్రోల్ చేసుకోవాలి. ఎవరు కంట్రోల్ చేసుకోరు. ఇద్దరం ఎవరు కంట్రోల్ చేసుకోము. ఓకే, హూ షోస్ మోర్ లవ్ ఆన్ యూ? నీ మీద ఎక్కువ ప్రేమ ఎవరు చూపిస్తారు? మా అక్క ఏం చూపించదు గైస్. నేనే డాడీ కూతురు గైస్. ఓకే, హూ ఈజ్ మోర్ మెచ్యూర్? ఎవరికి మెచ్యూరిటీ ఎక్కువ ఉంది? ఆబ్వియస్లీ మా అక్క అది నాకేం రావా. ఓకే, హూ ఈజ్ మోర్ యాంగ్రీ? హూ విల్ క్రై మోర్? హూ విల్ బి ఎవ్రీ టైమ్ అంటే ఎవరు ఎక్కువ యాంగ్రీనెస్ ని, కోపాన్ని ఏడుస్తా ఉంటారు? డౌట్ లేదు. మొత్తం చెల్లగేసి అసలు ఆపుకోదన్నమాట. ఏదో కోపం అన్ని దాన్ని మరి కోపం దాన్ని ముంచు. కోపం ఈమెకి, క్రయింగ్ అయితే ఈమె. సాడ్ ఎవరు ఎక్కువ మోకం ఇవే. ఓకే, హూ హ్యాస్ మోర్ సెల్ఫ్ లవ్ అంటే నన్ను నేను ఎక్కువ అందంగా ఉంచుకోవాలి నన్ను నేను అనుకునే వాళ్ళు ఎవరు? ఇద్దరు గైస్. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ మోర్ లేజీ? ఎవరు లేజీ? బద్ధకం. ఈమె గైస్, ఈమె. నేనే గైస్. ఓకే, నెక్స్ట్ హూ ఈజ్ మోర్ కన్సర్న్ అబౌట్ దేర్ హెల్త్ అంటే ఇప్పుడు నాకు ఇప్పుడు జలుబు చేసింది కదా, అరే ఎవరు ఎక్కువ హెల్త్ గురించి కేర్ తీసుకుంటారు వాళ్ళ హెల్త్ గురించి? ఈమె. నేను అసలు తీసుకో. మా అక్కకి. ఓకే, నెక్స్ట్. ఓకే, హూ హ్యాస్ ఓసిడి అంటే చుట్టుపక్కల మొత్తం క్లీన్ ఉండేది. ఓసిడీనెస్ ఎక్కువ, చుట్టుపక్కల మొత్తం క్లీన్ ఉండేది. ఇట్లా ఏమైనా క్లమ్జీ అంటే మొత్తం క్లీన్ ఉంది. ఎవరికి? ఓసిడి. నేనే గైస్. వీళ్ళిద్దరు ఏం చేయరు గైస్. డన్ నాట్. వీళ్ళిద్దరు ఏం చేయరు, నేనే చేసుకోవాలి. ఓకే, హూ విల్ నాట్ డూ బాత్ అంటే 2-3 రోజులైనా లేదా ఈరోజు పొద్దున్న చేయమంటే సాయంత్రం చేస్తాను అని చెప్పేది బాతింగ్ ఎవరు? స్నానం ఈమె. ముంచు. పొద్దున్న చేయమంటే సాయంత్రం చేస్తానంటది. మా అక్క ఎలా అంటే నిన్న నైట్ చేశాను కదమ్మా అంటే నేను ఈవినింగ్ చేశాను కదా, ఈరోజు మార్నింగ్ చేస్తే బాగోదు అందుకని మళ్ళీ 24 hours కంపల్సరీ అవ్వాలని చెప్పి నిన్న ఈవినింగ్ చేశాను అని అంటుంది. ఓకే, చూడండి గైస్, నాకే పిండి ఎక్కువ ఉంది. ఓకే, ఇది పెడుతుంది, ఇది పెట్టట్లేదు. హూ సీస్ మోర్ ఫోన్? ఎవరు ఎక్కువ ఫోన్ చూస్తారు? ఈమె గైస్. అందుకే స్పెట్స్ కూడా వచ్చినాయి గైస్. హూ స్టార్ట్స్ ద ఫైటింగ్? ఈమె. అసలు ప్రతి గొడవ ఇంతనే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, గట్టిగా చదువు.
హూ హ్యాస్ మోర్ కంప్లైంట్స్ ఇన్ స్కూల్ అంటే స్కూల్ నుండి ఎవరికి ఎక్కువ కంప్లైంట్స్ వచ్చాయి? ఎవరికి వచ్చాయి? ఎవరికి రాలేదు, ఇద్దరు బాగానే ఉంటారు. మేము ఇద్దరం గుడ్ గర్ల్స్ అనమాట, ఎవరికి రావు కంప్లైంట్స్ వస్తే రాలేదు, ఒక్కటి కూడా ఎవరికి రాలేదు. హూ ఈజ్ మోర్ యాంగ్రీ? ఎవరు కోపం ఎక్కువ? ఆల్రెడీ ఎన్నిసార్లు అడుగుతావా? ఆహా, బయటకి ఎవరు కంట్రోల్ చేసుకోలేరు, ఇదేమో ఎవరి కోపం ఎక్కువ. కోపం ఎవరికి ఎక్కువ? ఈమెకి. యా గైస్, నాకే నేను చిన్న చిన్న విషయాలు కూడా చాలా కోపం పడతాను. ఓకే, హూ స్పెండ్స్ మోర్ మనీ అంటే ఎవరు డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతారు? ఈమె అసలా డబ్బులు లేకపోయినా సరే కావాలంటారు. అసలు అడ్జస్ట్ అయితే అస్సలు. కాదు మమ్మీ, చూసారా మా అక్కని మెల్లిగిలా ముందే మా అక్క మొక్కని చూడండి, నా మొక్కని చూడండి అలాగే. ఓకే నెక్స్ట్. హూ టేక్స్ మోర్ టైం టు రీడ్ అండ్ ఈట్ అంటే ఎవరు రెడీ అవ్వడానికి ఎవరు ఎక్కువసేపు తీసుకుంటారు, తినడానికి కూడా ఎవరు ఎక్కువసేపు రెండిటికి నేనేనా? రెండిటికి అసలు రెడీ అవుతామైతే గంటలు రెడీ తినడం అయితేనండి ఒక 1 అవర్కి పెట్టామంటే మ్యాక్సిమం 3. ఒక 1కి పెట్టామనుకోండి, మధ్యాహ్నం 3కి తింటాం అనమాట. ఫినిష్. ఓకే, హూ ఈజ్ మోర్ ఎనర్జెటిక్? ఎవరికి ఎనర్జీ ఎక్కువ అంటే ఎనర్జెటిక్ యాక్టివ్గా ఎవరు ఉంటారు? మా ఇద్దరు ఉంటారు, ఇద్దరు గైస్. ఇద్దరం యాక్టివ్గానే ఉంటాం అనమాట. నెక్స్ట్ ఓకే, మమ్మీస్ ఫేవరెట్ డాటర్? హూ ఈజ్ మమ్మీస్? నీ ఫేవరెట్ ఎవరు? ఇద్దరు మా మమ్మీ చూసారా, ఫస్ట్ మా అక్కని పట్టుకుంది, తర్వాత నన్ను ముంచింది. కవరింగ్ గైస్. నేనే ఇష్టం మా మమ్మీకి. లేదు, నేనే ఇష్టం మా మమ్మీకి. అది తను డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్ అనమాట. ఎవరికి గర్వం ఎక్కువ? గర్వం ఊరికే గర్వపడిపోద్ది అనమాట. ఎవరికి? ఈమె guys. ఈమె గైస్. ఎంత గర్వపడుతుంది అంటే నేను వచ్చేసాను ఇచ్చేసిన ఓవర్ యాక్షన్ చేస్తుంది. లెగు పైకి. అగోండి ఇప్పుడు కూడా ఓవర్ యాక్షన్. ఇంటెలిజెంట్? హూ ఇస్ మోర్ ఇంటెలిజెంట్? ఎవరు ఇంటెలిజెంట్? ఇద్దరం ఇంటెలిజెంట్ అనమాట. నెక్స్ట్, ఎవరు చైల్డిష్ గా బిహేవ్ చేస్తారు? చిన్నపిల్లల్లా బిహేవ్ చేస్తారు. అంటే మేము చిన్నపిల్లలమే, బట్ ఇంకా చిన్న పిల్లలకి కూసాయి. ఈమె గైస్. మళ్ళీ వాళ్ళ కళ్ళల్లోకి రాత్రి హూ ఇస్ పిసినారి? పిసినారోళ్ళు. మోక్ష. నేను పిసినారి అని కాదు, అనవసరమైన వాడికి ఖర్చు పెట్టను. మా చెల్లి అవసరమైన అనవసరమైన అన్నిటికీ ఖర్చు పెడుతుంది. హూ ఇస్ మోర్ రెస్పాన్సిబుల్? ఎవరు రెస్పాన్సిబుల్? ఈమె గైస్ రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది, క్వశ్చన్. అలాగే చేస్తుంది గైస్. హూ హెల్ప్స్ మామ్ మోర్? హూ హెల్ప్స్ మామ్? నిన్నే ఎవరు ఎక్కువ హెల్ప్ చేస్తారు నీకు? నిజం చెప్పాలమ్మా, అబద్ధం చెప్పొద్దు. పెద్ద కూతురు మీద ప్రేమ ఎక్కువ మాత్రం చెప్పకూడదు. ఇద్దరు చేస్తారు గైస్. అంటే బయటికి వెళ్ళేది మాత్రం మా చెల్లి వెళ్తుంది, ఇంట్లో నేనే చేస్తాను. అబ్బో అబ్బో. ఓకే, హూ హ్యాస్ మోర్? ఎవరు ఎక్కువసార్లు స్నానం చేస్తారు? ఈమె చేస్తారు. సినిమా పిచ్చోళ్ళు. ఈమె సినిమాలు అంటే చాలా నాకు ఇష్టం. సినిమాలు మా చెల్లి అసలు సినిమాలు చూడదు అనమాట. ఆమె బొమ్మలు చూస్తుందండి, బొమ్మలు. నేను కూడా చూస్తా బొమ్మలు. చించాన్, మోటు బతులు అలాంటివన్నీ. ఎవరు లేట్గా లెగుస్తారు? ఈమె గైస్. ఆబ్వియస్గా నేను చాలా లేట్గా లేస్తా. నెక్స్ట్, ఎవరు అసలు నవ్వు కంట్రోల్ చేసుకోలేరు సీరియస్ సిచ్యువేషన్స్ లో కూడా? ఈమె అసలు ఇప్పటికీ నవ్వుతుంది guys. ఉంటుంది. చూడు అసలు అగోండి ఎప్పటికీ నవ్వుతానే. ఎవరికి ఎక్కువ తిట్లు వస్తాయి నీ నుంచి? ఇద్దరికి. నేను చైనీస్ క్వీన్ లాగా. ఇప్పుడు బ్లేమ్ అయితే ఈమె చేస్తుందండి. ఆమె తప్పైనా కదా? కాదు, వాళ్ళ తప్పు వాళ్ళు చేసేసి ఎదుటి వాళ్ళ మీద తోసేస్తారు. ఈమె. ఎవరు ఒక ఆర్గ్యుమెంట్ అయింది అనుకో, ఎవరు విన్ అవుతారు దాంట్లో ప్రతిసారి? అప్పుడు నేను మాకు కొట్టుకున్నాం అనుకో, లాస్ట్కి ఎవరితో నింద ఎవరి మీదకి వెళ్తుంది, ఎవరైతే గర్వంగా ఫీల్ అవుతారు. ఇద్దరిని నేను తుక్కు కింద పారుతాను. ఎవరు గర్వం ఫీల్ మా మమ్మీ విన్ అవుతారు అన్నమాట. డిబేట్ లో మమ్మీ చాలా. అయ్యో నీకోసం ప్లేట్ లేదే. షాపింగ్ ఎవరు ఎక్కువ చేస్తారు?
ఏమే guys. ఈ ఊరికి ప్రతిదానికి షాపింగ్కి వెళ్ళిపోదాం అదే పాట. లేకు లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండ్ ఆల్సో హూ స్కేర్స్ అంటే దెయ్యాలకి చీకటికి ఎవరు భయపడతారు ఎక్కువ? ఏమే ఈమె వాళ్ళు చీకటి అంటే భయం, రూమ్లోకి వెళ్ళాలంటే అంటే నాకు చీకటి ఉంది నేను వెళ్ళను అని అంటారు. లైట్ వేయండి. బాగున్నా ఈమెకు చాలా భయం. ఎండ్ ఆఫ్ ది వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు కామెంట్ డౌన్ బిలో. మీకు కనుక ఈ ఛాలెంజ్ వీడియో చాలా బాగా నచ్చినట్టయితే ఇంకా ఛాలెంజెస్ పెట్టండి అండ్ మేమైతే మంచిగా ఛాలెంజెస్ చేసి మీకైతే పెడుతూ ఉంటాం. అండ్ సబ్స్క్రైబ్ అని మాకు కొద్దిగా చెప్పింది. ఇప్పుడు నేను మీకు వార్నింగ్ స్టైల్లో చెప్తున్నా. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకోండి మీ కళ్ళకి ఫేస్ వస్తుంది. సో ఇప్పుడే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్.